చూడండి, ఎక్కడ దేవుని ఆత్మ ఎవరిపైన ఉంటుందో అక్కడ స్వతంత్రం ఉంటుంది. ఏ స్వతంత్రం అని అంటే, ఈ లోకం నుంచి నువ్వు ప్రత్యేకపరచబడి ఉంటావు, ఈ చీకటి నుంచి నువ్వు ప్రత్యేకపరచబడి ఉంటావు, నీ జీవితము, నీ జీవనము, నువ్వు నువ్వు నడిచే ప్రతి మార్గము దేవుడు తోడుగా ఉండి నిన్ను నడిపిస్తూ ఉంటాడు. అందుకే ఇక్కడ అంటాడు, ప్రభు ఆత్మ ఎక్కడుండునో అక్కడే ఉంటదంట స్వతంత్రత ఉంటదండి. మనం అందరము ముసుగులేని ముఖంతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిబించవలని మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగా మార్చబడుచున్నాము. హల్లెలూయా. ఆ పోలికగా ఈరోజు ఏమై ఉన్నామంట? మార్చబడుచు ఉన్నామంటే ఆయన స్వరూపంలోకి, ఆయన పోలిక చొప్పున ఈరోజు మన హృదయము, మన మనసు రూపాంతరం చెందడం వల్ల మన జీవితంలోకి ఏమొచ్చిందంటే ఆ సత్యమును తెలుసుకొని ఈరోజు దేవుడు సర్వసత్యంలోనికి మనల్ని, స్వతంత్రంలోనికి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. క్రీస్తు స్వరూపంలోనికి ఈరోజు మనం అందరం కూడా ఏమై ఉంటున్నామో మారుతూ ఉన్నాం. ఎందుకనంటే ఈ సత్యమును మనం తెలుసుకొని ఉన్నాం. ఈ సత్యముని ఇక్కడున్న యూదులు తెలుసుకోలేదు. వాళ్ళు ఏమంటూ ఉన్నారంటే, మేము అబ్రహాం కుమారులు, మేము ధర్మశాస్త్రం పాలవుతున్నాం, మేము సున్నత పొందిన వారము, ఇలా చెప్తున్నారు. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారు నిజమైన రక్షకుడని అనని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. ఆయన ఉన్న తప్పుల్ని వీళ్ళు ఎదుగుతున్నారు, కానీ దేవుని మాటను వాళ్ళు ఏం చేయట్లేదు, తీసుకోలేకపోతూ ఉన్నారు. ఈరోజు చాలా మంది కూడా ఇలాగే ఉన్నారు. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, చూడండి ఒకసారి సామెతల గ్రంథము 23 కీర్తన తర్వాత ఉంటాడు 23 సత్యమును అమ్మివేయక దాని కొనియించుకొనుము. చూడండి, సత్యమును అమ్మివేయక దానిని కొనియించుకొనుము, జ్ఞానమును, ఉపదేశమును, వివేకమును కొనియించుకొనుము. హల్లెలూయా. సత్యమును ఏం చేయకూడదంట? అమ్మివేయకూడదంట. అంటే చూడండి, అమ్మివేయడం అని అంటే ఏదో ఒక దానికి మనం ఏమైపోతుంటామంటే బానిసలమైపోయి దాన్ని ఏం చేస్తుంటామనంటే, చూడండి, ఏదైనా మనలో అవ్వ ఆదమ్ము దేవుడు చెప్పిన మాటని ఎప్పుడైతే ఆజ్ఞని అతిక్రమించారో దేవునికి వాళ్ళు ఏమైనారు? దూరం అయిపోయినారు. ఆ సత్యములకు దూరం అయిపోయినారు. లోకమునకు వాళ్ళు దగ్గర అయ్యారు. ఇక్కడ అదే మాట చెప్తున్నాడు సొలొమోను. ఏమంటున్నాడు? సత్యము నమ్మివేయక దానిని కొని ఉంచుకొను అంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం ఈ సత్యంలో ఏం చేయాలనంటే, మన కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభు వారు ఆ సత్యమును మనకి ఏమి ఇచ్చాడనంటే, ఆయన రక్తము చిందించి, ఆయన రక్తమును దారబోచి ఈ సత్యమును మనకు ఇచ్చాడు. ఎందుకనంటే మనల్ని స్వతంత్రులుగా ఉంచుకోండి కొరకు. హల్లెలూయా. ఈ లోకం అనే చీకటి అనే దాని నుంచి మనల్ని వేరు చేసి మనల్ని స్వతంత్రులుగా ఉంచుట కొరకు ఆయన మనల్ని ఏం చేశాడంటే స్వతంత్రులుగా చేశాడు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, ముందైతే మన పరిస్థితులు ఎలాగుండేవి అవన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటే ఈరోజు